ఈరోజు కథ పేరు నవ్వే గుమ్మడికాయ రహస్యం. అనగనగా కొండలతో చుట్టుముట్టిన వెలుగుపల్లి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం మొత్తం పచ్చని పొలాలు, పూల తోటలు, పండ్ల చెట్లతో కలకలలాడేది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కూరగాయల తోట ఉండేది. ఆ తోటలో గుమ్మడికాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్లు, బీరకాయలు అన్నీ కలిపి ఒక కుటుంబంలా జీవించేవి. అందరిలో ఒక పెద్ద గుమ్మడికాయ మాత్రం చాలా విచిత్రంగా ఉండేది. అది ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. ఎండ మండినా నవ్వు, వాన పడినా నవ్వు, గాలి బలంగా వీచినా నవ్వే. అందుకే అందరూ దాన్ని నవ్వే గుమ్మడికాయ అని పిలిచేవారు. ఒకరోజు టమాటా అడిగింది, అయ్యో, నువ్వు ఎప్పుడైనా బాధపడతావా, లేక ఎప్పుడు ఇలాగే నవ్వుతూనే ఉంటావా అని. గుమ్మడికాయ నవ్వుతూ, బాధ నాకు కూడా వస్తుంది, కానీ బాధను చూసి నేనే ఏడిస్తే నన్ను చూసి ఇంకొంతమంది కూడా ఏడుస్తారు. అందుకే ముందుగా నేను నవ్వుతాను అంది. ఈ మాటలు విన్న బెండకాయ నోరు తెరిచి చూస్తూ, అయ్యో, ఇదేదో పెద్ద తత్వవేత్తలా మాట్లాడుతోంది అంది. అంతలో పచ్చిమిరపకాయ వెంటనే, అది కాదు, ఇది ఎక్కువ రోజులు ఎండలో ఉండి వేడి తగిలి ఇలా మాట్లాడుతోంది అంది. అంతే, తోటంతా నవ్వులతో మార్మోగిపోయింది. అలా రోజులు గడిచాయి. ఒక ఉదయం రైతు రామయ్య తన కొడుకుతో కలిసి తోటలోకి వచ్చాడు. ఈసారి మార్కెట్లో పెద్ద జాతర ఉంది, మంచి కూరగాయలు తీసుకెళ్తే మంచి ధర వస్తుంది అన్నాడు. ఆ మాట విన్న కూరగాయల గుండెల్లో గుబులు మొదలైంది. ముందుగా నన్నే తీసుకెళ్తారు అని టమాటా ఏడ్చింది. నన్ను కూరలో వేస్తారు అని బెండకాయ వణికింది. నన్ను బజ్జీ చేస్తారు అని పచ్చిమిరపకాయ కేక వేసింది. కానీ గుమ్మడికాయ మాత్రం నవ్వుతూనే ఉంది. నీకేమీ భయం లేదా అని అందరూ అడిగారు. అప్పుడు గుమ్మడికాయ సమాధానం చెప్పింది, జరిగేది జరుగుతుంది, కానీ జరిగేలోపే భయపడితే మనం జీవితం మొత్తం భయంగానే గడిచిపోతుంది అని గుమ్మడికాయ శాంతంగా చెప్పింది. ఆ రాత్రి అందరికీ నిద్ర పట్టలేదు. అప్పుడు గుమ్మడికాయ ఒక ఆట పెట్టింది. ఎవరు ఎక్కువసేపు నవ్వగలరో చూద్దాము అని. వంకాయ మొదలుపెట్టింది. 2 నిమిషాల్లోనే నవ్వు ఆగిపోయింది. బెండకాయ నవ్వుతూ నవ్వుతూ కింద పడిపోయింది. పచ్చిమిరపకాయ మాత్రము నవ్వడం కంటే తుమ్ములు ఎక్కువ చేసింది. అందరూ మళ్ళీ గట్టిగా నవ్వేశారు. అలా భయం కొంచెం తగ్గింది. అంతలోపే తెల్లవారింది. రైతు కత్తి పట్టుకొని వచ్చాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. కానీ రైతు వాళ్ళను కోయకుండా తోటలో ఒక మూలకు వెళ్ళాడు. అక్కడ కొన్ని విచిత్రమైన అడుగుల ముద్రలు ఉన్నాయి. అవి రైతుకి కనిపించాయి. అయ్యో, రాత్రి ఎవరో తోటలోకి వచ్చారు అని రైతు ఆశ్చర్యపోయాడు. అతని కొడుకు కూడా చూసి, నాన్న, ఇవి మనిషి అడుగులు కావు, చాలా పెద్దగా ఉన్నాయి అన్నాడు. ఇది విన్న కూరగాయలందరికీ భయం వేసింది. దొంగలా, జంతువా, లేదా దెయ్యమా అని అందరూ ఒకరినొకరు చూసుకున్నారు కూరగాయలు. అప్పుడు గుమ్మడికాయ కూడా మొదటిసారి కొంచెం ఆలోచనలో పడింది. ఆ రాత్రి తోటలో ఏమి జరిగిందో తెలుసుకోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి చంద్రుడు మేఘాల వెనుక దాక్కోవడంతో తోటంతా నిశ్శబ్దంగా మారిపోయింది. గాలి కూడా మెల్లగా వీచుతోంది. కూరగాయలన్నీ నిద్రపోయినట్లు నటిస్తూ నిజానికి ఏమి జరుగుతుందో చూడాలని ఎదురుచూశాయి.
అర్ధరాత్రి దాటిన తర్వాత ధప్ 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 అంటూ భారీ అడుగుల శబ్దం వినిపించింది. వచ్చింది అని బెండకాయ భయంతో వణికింది. నన్ను కాపాడండి అని టమోటో కళ్ళు మూసుకుంది. పచ్చిమిరపకాయ ధైర్యం చేసినట్లు నటించినా దాని కాడ మొత్తం వణికిపోతోంది. అప్పుడే తోట గేటు మెల్లగా తెరుచుకుంది. లోపలికి ఒక పెద్ద నీడ వచ్చింది. అందరూ దాన్ని చూసి దెయ్యమే అనుకున్నారు. కానీ గుమ్మడికాయ మాత్రం జాగ్రత్తగా గమనించింది. ఆ నీడ దగ్గరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా అరిచింది. అయ్యో, అది దెయ్యం కాదు, మన గ్రామంలోని లక్ష్మయ్య గారి గేదె. అంతే, అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. తర్వాత గట్టిగా నవ్వేశారు. ఆ గేదెకు చాలా ఆకలి వేసింది. అది తోటలోని ఆకులు తింటూ తిరుగుతోంది. కానీ బయట చీకట్లో దాని పెద్ద నీడ నేలపై పడటంతో అందరికీ దెయ్యంలా కనిపించింది. గుమ్మడికాయ తెలివిగా గట్టిగా అరిచింది, రామయ్య గారు, మీ గేదె తోటలోకి వచ్చింది. ఆ శబ్దం విని రైతు ఇంటి నుంచి టార్చ్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. గేదెను బయటకు తీసుకెళ్లి గేటు బాగా మూసేశాడు. మరుసటి రోజు ఉదయం రైతు ఆశ్చర్యంగా అన్నాడు, నిన్న రాత్రి గేదె లోపలికి వచ్చి ఉంటే పంట మొత్తం నాశనమయ్యేది. అదృష్టం, ఏదో శబ్దం వినిపించడంతో నేను లేచాను. కూరగాయలన్నీ గుమ్మడికాయ వైపు గర్వంగా చూశాయి. నువ్వు భయపడకుండా చూసినందుకే మనం బతికిపోయాం అని టొమాటో అంది. గుమ్మడికాయ నవ్వుతూ చెప్పింది, భయపడడం తప్పు కాదు, కానీ భయంతో ఆలోచించడం మానేయడం తప్పు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో కూరగాయల ప్రదర్శన జరిగింది. రైతు తన తోటలోని పెద్ద గుమ్మడికాయను అక్కడికి తీసుకెళ్లాడు. గుమ్మడికాయను చూసిన పిల్లలు దాని చుట్టూ చేరి ఫోటోలు దిగారు. పెద్దలు దాని అందాన్ని మెచ్చుకున్నారు. న్యాయ నిర్ణేతలు గుమ్మడికాయకు మొదటి బహుమతి ప్రకటించారు. రైతు ఆనందంతో ఆ గుమ్మడికాయ నా అదృష్టం అని చెప్పాడు. ఆ రోజు నుంచి వెలుగుపల్లి గ్రామంలో ఒక మాట ప్రసిద్ధి చెందింది, కష్టం కనిపించిన వెంటనే భయపడొద్దు, నిజం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకో. గుమ్మడికాయ మాత్రం ఎప్పటిలాగే నవ్వుతూనే ఉండేది. దానిని చూసి కొత్తగా మొలిచిన చిన్న కూరగాయలు కూడా ధైర్యం నేర్చుకున్నాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, భయం మన కళ్ళను మోసం చేస్తుంది, ధైర్యం మాత్రం నిజాన్ని చూపిస్తుంది. కష్టాల సమయంలో ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.